ప్రియుడి డెడ్ బాడీతో పెళ్లి. ఇంకొక ఘటన ఇది. ప్రియుడి మరి చంపేసిరట. ఈ అమ్మాయి ఆంచల్, ఈ అమ్మాయి పేరు, అబ్బాయి పేరు సక్ష్యం తాటే. ఇద్దరు లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న క్రమంలో ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబీకులు వచ్చి ఇతన్ని చంపేసినా సరే ఆ డెడ్ బాడీని పెళ్లి చేసుకుందట. ఆ డెడ్ బాడీకి పసుపు పూసి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుందట. ఇది ఎక్కడ జరిగింది ఒకసారి చూద్దాం. ఇది 10వ పేజీలో ఇచ్చారు, ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఇంత అంటే కమిట్మెంట్ ప్రేమికులు కూడా ఉంటారా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇవాళ రేపు అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పుడు ఒకరిని లవ్ చేసి 2-3 లవ్లు నడుపుతున్నటువంటి స్టోరీలు కనబడతా ఉన్నాయి. పెళ్లి చేసుకొని ప్రియుడి కోసం భర్తను చంపేసేటువంటి ఇట్లాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. కానీ చనిపోయినా సరే నా భర్త అని చెప్పినటువంటి సంఘటన ఒకసారి మనం చూద్దాం. దళిత యువకుడిని చంపేసిన యువతి కుటుంబీకులు, ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి. మహారాష్ట్రలో కుల దురంకార హత్య అంటూ మనం చూడొచ్చు. మహారాష్ట్రలో కుల దురంకార హత్య జరిగింది. తమ ఇంటి బిడ్డను ప్రేమించాడని దళిత యువకుడిని దారుణంగా చంపేశారు. కానీ ప్రియుడిని కోల్పోయాక ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనమైంది. విగత జీవిగా పడి ఉన్న ప్రియుడి తలకు కుంకుమ బొట్టు పెట్టి తన నుదుట సింధూరం పెట్టుకుని మరణించిన తన ప్రియుడే తన పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. తన ప్రియుడినే తాను పెళ్లి చేసుకున్నట్టు తాము గెలిచామని ప్రకటించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ మిలింద్ నగర్ ఏరియాలో చోటు చేసుకుందట. ఏం జరిగింది మరి? వేరే కులం కాబట్టే హత్య చేయబడ్డాడు అబ్బాయి. 20 ఏళ్ల యువకుడు సక్ష్యం తాటే తన మిత్రుడి సోదరి ఆంచెల్ మామిడ్వార్తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కొన్నాళ్ళు రహస్యంగా స్నేహబంధాన్ని కొనసాగించారు. ఆ విషయం తల్లిదండ్రులకు సోదరులకు తెలిసిపోయింది. దీంతో ఇద్దరిని బెదిరించారు, మరోసారి కలవద్దని హెచ్చరించారు. కొన్నాళ్ల పాటు ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. కానీ వీళ్ళు టచ్లోనే ఉన్నారని ఇటీవలే ఆంచల్ కుటుంబాలకు తెలియవచ్చింది. ఆంచల్ ఎవరు? అమ్మాయి పేరు ఆంచల్. దీంతో మిలింద్ నగర్లో సక్ష్యంను దొరకబట్టి దారుణంగా హత్య చేశారు. తొలుత తుపాకీతో కాల్చగా సక్ష్యం పక్కటెముకలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత టైల్స్తో తలపై విచక్షణ రహితంగా బాదారు. సక్ష్యం ప్రాణాలు కోల్పోగానే స్పాట్ నుంచి నిందితులు పరారవ్వగా గంటల వ్యవధిలోనే పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం జరిగింది. మరణ వార్త తెలుసుకున్న ఆంచల్ కుప్ప కూలిపోయింది. వెంటనే పరుగున సక్ష్యం ఇంటికి వెళ్ళింది. సక్ష్యం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా ఆమె సక్ష్యం డెడ్ బాడీకి పసుపు పూసింది, నుదుటిపై బొట్టు పెట్టింది. తన నుదుటిన సింధూరం పెట్టుకొని ఇదే నిజాయితీగా జరిగిన పెళ్ళని ప్రకటించింది. తమ ప్రేమ మృత్యువును కూడా జయించిందని పేర్కొంది. ఇది తన కుటుంబం చేసిన కుట్రేనని, వేరే కులం కాబట్టి తన సక్ష్యంను పుట్టనబెట్టుకున్నారని ఆంచల్ ఆరోపించింది. అదే ఆక్రోశంతో తన తండ్రి సోదరులను ఉరితీయాలని అరిచింది. మరోవైపు ఆంచల్ కుటుంబ సభ్యులు రోదనలో మునిగిపోయారు. ఆ తర్వాత అంతిమ క్రియలు నిర్వహించారు. మొత్తం మీద చాలా అంటే ఆ ట్రూ లవ్గా మనం చెప్పుకోవచ్చు. నిజాయితీగా ఉన్నటువంటి లవ్గా. మరణించినా సరే అతనే నా భర్త అని ఆమె చూసింది. ఇంకొక వార్త మనం